ఇటీవల హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చేసిన కామెంట్స్ ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత రోజుల్లో సరైన రిలేషన్షిప్ దొరకడం చాలా కష్టమని, అందుకే తాను ఎగ్ ఫ్రీజింగ్ గురించి ఆలోచిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. దీంతో అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎగ్ ఫ్రీజింగ్ అంటే వయసులో ఉన్నప్పుడే ఆరోగ్యమైన అండాల్ని భద్రపరచుకోవడం, కావాల్సినప్పుడు పిల్లలు కనాలనే వెసులుబాటు కల్పిస్తున్న ఈ సంతాన పద్ధతిని చాలామంది హీరోయిన్స్ పాటిస్తున్నారు. ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ ఈ ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకోగా ఇప్పుడు హీరోయిన్ మెహరీన్ కూడా ఆ జాబితాలో చేరారు. తాను ఎగ్ ఫ్రీజింగ్ చేయించుకున్నానని గత 2 ఏళ్లుగా దీనికోసం ప్రయత్నిస్తున్నట్లు వీడియోను షేర్ చేస్తూ అసలు విషయం బయటపెట్టింది. ఇది నా వ్యక్తిగత విషయం కానీ అందరితో పంచుకోవాలా వద్దా అని చాలాసార్లు ఆలోచించాను. కానీ నాలాంటి చాలామంది మహిళలు ఈ ప్రపంచంలో ఉన్నారు. ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పిల్లల్ని కనాలి అని ఇంకా నిర్ణయించుకోలేకపోతున్నారు. భవిష్యత్తు కోసం ఇది చాలా ముఖ్యమని నేను భావించాను. దీని గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడడం లేదు. కానీ ఇప్పుడు మారుతున్న టెక్నాలజీ సహాయంతో మన కోసం మనం మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతున్నాం. తల్లి కావాలనేది నా కల, కానీ అందుకు కొన్ని సంవత్సరాల ఆలస్యం కావచ్చు. అందుకే ఈ ఎగ్ ఫ్రీజింగ్. ఆసుపత్రులంటే భయం ఉన్న నాలాంటి వారికి ఇది పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే హార్మోన్ల ఇంజెక్షన్స్ కారణంగా నేను ఆసుపత్రికి వెళ్ళిన ప్రతిసారి కళ్ళు తిరిగి పడిపోయాను. ఇది విలువైనదేనా అని అడిగితే ఖచ్చితంగా అవును అని చెప్తాను. మీరు ఏ పని చేసినా మీకోసమే చేయండి. ఇందుకు ఎప్పుడు నా పక్కనే ఉన్న నా గైనకాలజిస్ట్ డాక్టర్ రమ్మి, మా అమ్మకు ధన్యవాదాలు అంటూ మెహరీన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం మెహరీన్ షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్గా మారుతుంది.